ములుగు జిల్లా గ్రంథాలయంలో చదువుకుని 9 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు పట్టణాలకు వెళ్లే అవసరం లేకుండా ఆ గ్రంథాలయంలో అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు. తాజాగా 50 లక్షల రూపాయలతో గ్రంథాలయంలో కొత్త భవనాన్ని కూడా ప్రారంభించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మెరుగైన విద్య అందించడమే తమ లక్ష్యమంటున్న గ్రంథాలయం చైర్మన్ బానోత్ రవిచందర్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. భాష, సాంస్కృతిక, సాహిత్యం భావితరాలకు పరమలించడానికి చూపేది గ్రంథాలయాలు. ఈరోజు ఆ గ్రంథాలయాన్ని ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు ములుగు జిల్లాలో గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మన మధ్యలో 1 సంవత్సరం పాటు గ్రంథాలయం చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నటువంటి బానోత్ రవిచందర్ నాయక్ మన మధ్యలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, గత సంవత్సరంలో లేనటువంటి అభివృద్ధి పనులు ఏం చేపట్టారు, ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో వాటిని పూర్తిగా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. అన్నగారు, గత సంవత్సరం చేయనటువంటి గ్రంథాలయాలు ఇప్పటికీ మన ములుగు జిల్లాలో గ్రంథాలయాలు లేవు. ఇప్పుడే మనకు మొదటిసారిగా గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని లక్షల రూపాయలతో ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది, ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు మీరు అందించబోతున్నారు? మేము వచ్చిన తర్వాత గత సంవత్సరం అక్టోబర్లో నేను గ్రంథాలయ ములుగు జిల్లా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు ఎటువంటి వసతులు లేవు వాస్తవాన్ని చూసుకుంటే. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క కొత్త బిల్డింగు మేము వచ్చినప్పుడు చుట్టూ సెక్యూరిటీగా ఎటువంటి ప్రహారీ లేదు. సేమ్ టైం ఇక్కడ పక్కపంటి చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు, వ్యర్థాలు అవన్నీ తీసుకొచ్చి కుక్కలు, పందులు ఇక్కడే మేము వచ్చినప్పుడు అయితే చూసినాం. చాలా బాధేసింది. ఇటువంటి పరిస్థితులలో పిల్లలు ఇక్కడ ప్రశాంతంగా చదువుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితిని గమనించినాం. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పిల్లలకు టాయిలెట్స్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, సెక్యూర్ లేదు. ఈ బిల్డింగ్ ఓన్లీ స్లాబ్ వేసి ఆ కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేదని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో ఇవన్నిటిని మేము మా మంత్రి గారు అయినటువంటి సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళి మా సీతక్క గారి సహకారంతో ఈరోజు బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అతనికి ఆ బిల్లులు ఇప్పించుకుంటూ సేమ్ టైం మా కలెక్టర్ గారు దివాకర్ సార్ గారు సహకారం 10 లక్షల రూపాయలు ఆయన ఫండ్ నుంచి చేయడం జరిగింది. లోపల ఫర్నిచర్ కానీ, షెడ్డు కానీ, చుట్టూ ప్రహారీ కానీ, టాయిలెట్స్. ముఖ్యంగా మేము స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇక్కడ ఉన్న నేను ముఖ్యంగా గమనించిన బాధపడ్డ విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పుడు నేను గమనించినప్పుడు అబ్బాయిలేమో బయటికి వెళ్ళాలన్నప్పుడు ఇటు ఏదన్నా కొద్దిగా ఇటు అంతా చెదారం ఉండేది, అటు చాటుకు పోయి ఏదో వాళ్ళు మూత్ర విసర్జన చేసేవాళ్ళు. కానీ అమ్మాయిల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఆ విషయంలో చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి, ములుగు సిటీ, వాళ్ళు బయటికి పోయలేని పరిస్థితి. ఇక్కడ టాయిలెట్స్ లేవు, వాటర్ లేవు. వాళ్ళు చదువుకోవాలని ఆతృత, తపన వాళ్ళ దాంట్లో కనబడుతుంది. కానీ ఏదన్నా బయటికి కాలకృత్యాలు తీసుకోవాలంటే బయటికి లేని పరిస్థితి ఉండేది. అది బాధ అనిపించి అక్కగారి దృష్టి తీసుకెళ్తే యుద్ధ ప్రాతిపదికన ఇవాళ వాళ్ళకు బ్రహ్మాండంగా 8-9 లక్షలతోటి టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ కాంపౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. బోర్లు వేయించినాం. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. లోపల ఫర్నిచర్ పెట్టించినాం. వాళ్ళకు హంగులతో ఇలా ఇప్పుడున్న పరిస్థితులలో ఇలా మంచి సౌకర్యాలతో ఇలా వాళ్ళకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అంటే ఒకప్పుడు ములుగు జిల్లాలో గ్రంథాలయం లేకపోయినప్పటికీ ఈరోజు విద్యార్థులు ఒక రోజుకు ఎంతమంది ఇక్కడ రీడింగ్ చేస్తున్నారు, ఒక మంత్లీ వచ్చేసి ఎంతమంది విద్యార్థులు ఇక్కడ రీడింగ్ చేస్తున్నారు, వారి సంఖ్య ఎంతమంది, ఇంకా వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయా? 100% పెరిగే అవకాశం ఉన్నది. నేను వచ్చిన 10 నెలలనే 20-30 నుంచి మొదలు పెట్టుకుంటే 100కు పైన వస్తున్నారు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి సౌకర్యాలు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే నిండుగా కల్పించినాం. ఇవాళ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ పూర్తి చేసినాం. అందులో వాళ్ళకు ఎటువంటి సీటింగ్ కావాలో అటువంటి సీటింగ్ ఏర్పాటు చేసినాం. సేమ్ టైం వాళ్ళకు ఇక్కడ వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయబోతున్నాం. వాళ్ళకు ముఖ్యంగా టాయిలెట్స్, వాష్రూమ్స్ ఏర్పాటు చేసినాం. వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినాం. దాంతోపాటుగా ఈవినింగ్ కొద్దిగా రిలాక్సేషన్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు అడగకపోయినా నా సొంత ఖర్చులతోని సాయంత్రం పూట టీ ఇస్తాను. వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా నోటిఫికేషన్ పడితే వాళ్ళకి టైం 1 గంట 2 గంటలు సేవ్ కావాలనే ఉద్దేశంతో కూడా ఆ రోజు నేను అయిన కొత్తలనే వాళ్ళు అడిగితే సుమారుగా ఒక 40 మందికి అటు ఇటుగా 40 మందికి నేను భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ మేము సక్సెస్ అవుతామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే గ్రంథాలయాలు ఏర్పాటు చేసి గ్రంథాలయ చైర్మన్గా నేను ఏర్పాటయ్యి సంవత్సర కాలం అయినప్పటికీ ఇప్పటికే విద్యార్థులకు అనేక సౌకర్యాలు అందించడం జరిగింది. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 9 మంది విద్యార్థులు గ్రంథాలయంలో రీడింగ్ చేసి సుమారుగా టీచర్గా 9 మంది పదవులు కూడా పొందడం జరిగింది. వారి అన్నిటిని మేము చూసినట్లయితే ఇంకా విద్యార్థులకు చదువుకునే వారికి ఇంకా ఎన్నో సౌకర్యాలు కూడా అందించడానికి మేము ముందున్నామని చెప్పి తెలియపరిచారు. ఇప్పటికే 50 లక్షల రూపాయలతో ఈ గ్రంథాలయం నిర్మాణం పనులు కూడా చేపట్టి ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం
రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా నాకు నమ్మకంతో ఈ యొక్క గ్రంథాలయం చైర్మన్గా నాకు పదవి బాధ్యత ఇచ్చినందుకు మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఎన్ని సౌకర్యాలన్నా నా బాధ్యతగా నేను తీసుకెళ్తా. ఇక్కడే కాకుండా ఇంకా ఎకరం స్థలంలో పెద్ద ఎత్తునగా ఈరోజు 20 నుంచి 100 మంది విద్యార్థులు ఈ రీడింగ్ చేస్తున్నారు. వేల మంది విద్యార్థులు ఇక్కడ రీడింగ్ చేసే విధంగా కూడా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మేము ముందుంటామని చెప్పి తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలియపరిచారు. నాకు ఇంత పెద్ద గ్రంథాలయం చైర్మన్ పదవిగా నాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ గ్రంథాలయంలో ఎటువంటి సౌకర్యం లేకున్నప్పటికీ అన్ని సౌకర్యాలతో ఇప్పుడు మేము ముందుకు తీసుకెళ్దాం. అంగు ఆర్బాట్లతో ముందుకు తీసుకెళ్లి ఇప్పటికే కొన్ని వేల పుస్తకాలను కూడా కొన్ని విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 40 కుర్చీలు ఇప్పటికీ రెడీలో ఉన్నాయి. వారికి కావాల్సిన అవసరతలు ఉన్నాయి. ఉదయం వాళ్ళకి స్నాక్స్తో టీతో కూడా వారికి కొన్ని సౌకర్యాలు ఓన్గా నిర్వహిస్తూ వీళ్ళకి సౌకర్యాలు అందిస్తున్నానని మన మధ్యలో గ్రంథాలయ చైర్మన్ రవిచంద్ర తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ.